హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అపూర్వ పిక్నిక్ కి వెళ్ళడానికి రెడీ అయి భూమిని ఎలా చంపాలా అని ప్లాన్ చేస్తూ ఉండగా గోరెంటాకు పిన్ని వచ్చి భూమిని చంపడానికి కూడా ఇంత అందంగా రెడీ అవ్వాలా అని అంటూ ఉండగా అపూర్వ కోపంగా భూమిని మర్డర్ చేస్తాను అని అంటూ నువ్వే నన్ను జైల్లో పెట్టించేలా ఉన్నావు అని గట్టిగా అరవగానే అప్పుడే అక్కడికి వచ్చిన మీరా అపూర్వ మాటలు విని వదినా నువ్వు భూమిని మర్డర్ చేస్తావా అని అడుగుతుండగా ఆ మాటలకి అపూర్వ గోరెంటాకు పిన్ని ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి మీరా ఏం మాట్లాడుతున్నావు అని మళ్ళీ అపూర్వ అడుగుతుండగా ఇప్పుడే కదా నువ్వు అన్నావు భూమిని మర్డర్ చేస్తాను అని, పాపం భూమి ఏం చేసిందని తనని మర్డర్ చేస్తావు వదినా అని అంటుండగా అపూర్వ ఏదో చెప్పబోతూ ఉంటుంది. అప్పుడు గోరెంటాకు పిన్ని అపూర్వాని అడ్డుకొని నువ్వు తప్పుగా విన్నావు, భూమిపై ఉన్న ఏ జంతువునైనా మర్డర్ చేస్తే జైలుకు వెళ్తారా అని అపూర్వ అడుగుతూ ఉండగా నువ్వు మాత్రం తప్పుగా కన్వే చేసుకున్నావు అని అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని మీరాతో. అవునా అని మీరా అనుమానంగా అంటూ ఉండగా అన్ని పదాలు విన్నావు కానీ జంతువు అన్న పదం నువ్వు వినలేదు అని అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. నిజంగా అలా చంపితే జైల్లో పెడతారా అని అమాయకంగా అడుగుతున్న మీరాని అయితే ప్రజలు మొత్తం జైల్లోనే ఉండాలి, బాయిల్డ్ ఎగ్ నుండి రాత్రి పడుకునే ప్రతి ఐటెం జంతువులని చంపే చేస్తాం అని గోరెంటాకు పిన్ని అంటూ ఉంటుంది. ఇక మళ్ళీ మ్యాటర్లోకి వస్తూ వదిన నువ్వు ఇచ్చిన నిన్న బ్యాగ్స్లో కట్నం డబ్బులు లేవట, వాళ్ళు కట్నం డబ్బులు అడుగుతున్నారు అని అంటుండగా కట్నం డబ్బులు ఇచ్చానని ఎవరు చెప్పారు? వాళ్ళు మొదటిసారి ఇంటికి వచ్చారు కాబట్టి స్వీట్స్ ఫ్రూట్స్ ఇచ్చాను, బట్టలు కూడా తీసుకున్నాను, కానీ నువ్వు గుర్తు చేయలేదు అని అపూర్వ అంటుంటుంది. అయ్యో మర్చిపోయాను, కానీ వాళ్ళు కట్నం డబ్బులు అడుగుతున్నారు అని అంటూ ఉండగా 16 రోజుల పండగ అయ్యే వరకు ఇస్తామని చెప్పు అని అంటూ పద పిన్ని అని అక్కడి నుండి వెళ్ళిపోగానే తనలో తానే మీరా మాట్లాడుకుంటూ అవునా అలా విన్నానా నేను ఎందుకు ఇంత కన్ఫ్యూజన్లో పడ్డాను అని మీరా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇందు వనభోజనాలకి వెళ్ళలేకపోతున్నందుకు బాధపడుతూ కూర్చోగా అప్పుడే వెజిటేబుల్స్ తెచ్చిన వంశీ బైక్ని పార్క్ చేసి పద నేను ఆఫీస్కి వెళ్ళే లోపు నీకు వంట చేసి పెడతాను అని అంటూ ఉండగా ఇక అది కాదండి అని ఏదో చెప్పబోతూ డల్గా ఉన్న ఇందు ఫేస్ని గమనించి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు వంశీ. అమ్మ ఫోన్ చేసింది, వనభోజనాలకి రమ్మని చెప్తే అత్తయ్య గారు పంపించనన్నారు అని అంటుండగా ఓసి అంతే కదా, ఇప్పుడు నిన్ను వనభోజనాలకి తీసుకెళ్ళాలి, ఓకే తీసుకెళ్తాను పదా అని అంటూ ఇందుని కిచెన్లోకి లాక్కెళ్ళి స్టవ్ ఆన్ చేసి ఒక గరిటని వేడి చేస్తూ గరిటకి మసి అంటేలా చేస్తూ అది కాలుతుందా లేదా అని తన చేతితో టెస్ట్ చేస్తూ చెయ్యి చాపు, నేను ఇప్పుడు నీకు వాత పెట్టినట్టు యాక్టింగ్ చేస్తా, నువ్వు గట్టిగా బొబ్బలు పెట్టు అని వంశీ అంటుండగా ఎందుకలా అని అడుగుతూ ఉంటుంది ఇందు. ప్లీజ్ చెప్పినట్టు చెయ్యవే అని అంటూ పాపం పక్కకి తిరగగానే తన చెయ్యి కాలుతుంది. ఇక అయ్యో అని ఊదుతూ ఉండగా ఊదడం కాదే ఇది చిన్న దెబ్బే, ఏం కాదులే నువ్వు అరువు అని వంశీ అంటూ ఉండగా పెద్దగా బొబ్బలు పెడుతూ ఉంటుంది వంశీ పెట్టిన వాతకి ఇందు. ఇక అత్తమామ అక్కడికి రాగానే ఏం చేస్తున్నావురా ఆపరా అని అంటూ ఇందుని పక్కకి లాగి పారేగానే నన్నే ఎదురిస్తుంది, పెసరట్టులో ఉప్పు తక్కువైంది అందుకే వాత పెట్టా అని వంశీ అంటుండగా ఇంతకు ముందు నేను తిన్నప్పుడు బాగానే ఉంది కదా అని వాళ్ళ అమ్మగారు అడుగుతూ ఉండగా మళ్ళీ పిండి కలిపిందంట, నాకు అలా చేసి పెడుతుందా అందుకే వాత పెట్టా అని అంటుండగా వాళ్ళ నాన్నగారు ఒక్కసారి అన్ని షాక్ ట్రీట్మెంట్లు ఇవ్వద్దురా తను తట్టుకోదు అని అంటుండగా లేదు అలాగే ఇస్తా పద నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తా అని అంటుండగా వాళ్ళ అమ్మగారు అనుమానంగా కాల్చడం ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్లడం ఎందుకు అని అంటుండగా ఇదే షాక్ ట్రీట్మెంట్ సీక్వెన్స్, కాల్చాలి తగ్గించాలి ఇంకేం చేస్తున్నావు, మొగుడంటే నీకు అసలే భయం లేదు పద అని అంటూ బలవంతంగా అక్కడి నుండి వంశీ నాటకమాడుతూ ఇందుని తీసుకొని వెళ్ళిపోతాడు. మరోవైపు శారదాపూర్ని పిక్నిక్కి కావలసిన ఐటమ్స్ అన్నీ సర్దేస్తూ భూమి గుచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు.
పూర్ణి ఇలా అంటుంటుంది. పాపం భూమి ఇప్పుడు అసలు మనతో మాట్లాడుతుందా అని అంటూ ఉండగా, ఏమో నాకు కూడా డౌటే, అసలు నలిగిపోతుందేమో మనతో మాట్లాడలేక, వాళ్ళని ఎదిరించలేక అని అంటూ ఉంటుంది శారద. ఇంకా టైం చూసి మనమే మాట్లాడాలి అని శారద అంటుండగా, ఒకవేళ భూమి పెళ్ళికి ఒప్పుకుంటే ఇక్కడి నుంచి ఇటే తీసుకొచ్చేద్దామా అని పూర్ణి అడుగుతుండగా, చంకలో పిల్లిని పెట్టుకొని వెళ్ళిపోయినట్టు మాట్లాడుతున్నావే, వాళ్ళ కన్న వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటుంది భూమి. ఫస్ట్ ప్రేమిస్తున్నానని ఒప్పుకొని పెళ్లి తర్వాత సంగతి చూద్దాంలే అని శారద అంటూ వాళ్ళు సిద్ధం చేసిన ఐటమ్స్ని కార్ డిక్కీలో పెట్టడానికి బయటికి వెళ్తారు. అదే టైంకి అదే ఏరియాకి వనభోజనాలకి వెళ్ళడానికి బైక్ పైన వంశీ ఇందు వస్తుంటారు. సరిగ్గా గగన్ వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళేసరికి బండిలో పెట్రోల్ అయిపోయి ఆగిపోతుంది. ఇక అయ్యో ఇలా అయిందంటండి అని ఇందు అడుగుతుండగా, హోమ్ డెలివరీ పెట్రోల్ బంక్ ఉంది, నేను తెప్పిస్తానాగు అని అంటూ పెట్రోల్ ఆర్డర్ పెడుతూ ఉంటాడు వంశీ. ఇక అప్పుడే అక్కడికి వచ్చి కార్ డిక్కీలో సామాన్లు సర్దుతున్న శారద పూర్ణిని వంశీని చూసి, అమ్మా ఇందు అని అంటూ ఇందు దగ్గరికి వెళ్ళి, బాగున్నావా అమ్మ ఇందు, బాగున్నావా బాబు, లోపలికి రండి, ఇక్కడే ఆగిపోయారేంటి అని అంటూ ఉండగా, పెట్రోల్ అయిపోయింది అత్తయ్య గారు, బైక్లో డెలివరీ పెట్టాను వస్తుంది అని అంటూ ఉండగా, దూరం నుండి పూర్ణి కోపంగా చూస్తూ ఉంటుంది. అయ్యో ఇక్కడే నిలబడ్డారేంటి, లోపలికి పదండి అని అంటుండగా, వద్దు అని ఇందు అంటూ ఉంటుంది. పర్లేదు అని అంటుండగా, బాబు నువ్వైనా చెప్పు అమ్మా, పగలు ప్రతీకారాలు మనసులో పెట్టుకుంటారా ఎవరైనా, ఎప్పటికప్పుడు వాటిని వదిలేసుకోవాలంతే, లోపలికి రా అమ్మా అని అంటుండగా, వంశీ అత్తయ్య గారు పిలుస్తున్నారు కదా పద అని అనేస్తాడు వంశీ. ఇక సరే అంటూ వంశీ మాటని కాదనలేక శారదతో ఇందు వస్తుండగా పూర్ణి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. గుమ్మం దగ్గరికి రాగానే పూర్ణి అడ్డంగా నిలబడుతుంది. ఏంటే అడ్డంగా నిలబడ్డావు అని శారద తిడుతూ ఉండగా, ఎవరైనా ఇంట్లో ఉన్న చెత్తని బయటికి విసిరేస్తారు, కానీ నువ్వు బయటి చెత్తని ఇంట్లో పెడతానంటావేంటి అని పూర్ణి వెటకారంగా అంటుండగా, ఏం మాట్లాడుతున్నావే, వెళ్ళి అన్నయ్యని పిలువు అని అంటూ ఉంటుంది శారద. మనం వెళ్ళిపోదాం అని ఇందు అంటుండగా, దాని మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా అని అంటూ, రండి బాబు అని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది శారద. ఇక అప్పుడే పైనుండి గగన్ కూడా కిందికి వచ్చి, బావగారు బాగున్నారా, బాగున్నావా ఇందు అని అంటూ ప్రేమగా పలకరిస్తూ ఉంటాడు. అప్పుడే శారద కూడా కాఫీ తీసుకొచ్చి వాళ్ళకి అందిస్తుంది. పూర్ణిని జామున్ తీసుకురమ్మని చెప్పగానే తను లోపలికి వెళ్తుంది. ఇక కాఫీ తాగుతున్న వంశీ నొప్పితో అని అంటుండగా, అయ్యో ఏమైంది అని అడుగుతుంటాడు గగన్. ఇక వంట చేస్తున్నప్పుడు అని నోరు జారుతాడు వంశీ. ఇక శారద అనుమానంగా ఇందుని చూస్తుండగా, నాకు వంట చేయడం రాదు, అందుకని నా కోసం ఆయన వంట చేస్తున్నారు అని చెప్పగానే శారద సంతోషపడుతూ ఇందు పక్కనే కూర్చొని, నిన్ను అర్థం చేసుకున్న భర్త రావడం చాలా అదృష్టం తల్లి, మంచి అత్తమామలు, నీ జీవితం చాలా బాగుండాలి, అలాగే ఉండాలి అని కోరుకుంటూ ఉండగా, అత్తారింట్లో తన సిచ్యువేషన్ గుర్తొచ్చి బాధగా, ఇష్టం ఉన్న వ్యక్తితో ఇష్టం లేని వాతావరణంలో గడుపుతున్నాను అని అనగానే, ఏమైందమ్మా అని అడుగుతుండగా కన్నీటిని కారుస్తుంది ఇందు. జరిగిందంతా చెప్పేస్తుంది. ఇంట్లో వాళ్ళ అత్తమామలు తనని రాచి రంపాల పెడుతున్నట్టు చెప్పగానే వంశీ ఓదారుస్తూ ఉంటాడు. ఇక అయ్యో అడగలేకపోయావా ఇంట్లో మీ అమ్మకి చెప్పి అని శారద అడుగుతుండగా, ఆ పని కూడా చేశాను అని అంటూ నక్షత్ర బర్త్డే పార్టీ నుండి బ్యాగుల్లో స్వీట్లు ఫ్రూట్స్ పంపించడం కూడా ఇందు చెప్పి బాధపడుతుంది. ఇక గగన్, సాయం చేయని ఇంటి వైపు చూడడం తప్పేనమ్మా, నువ్వు ఇప్పుడు కరెక్ట్ ఇంటికే వచ్చావు, ఎంత కట్నమో చెప్పండి నేను ఇచ్చేస్తాను అని గగన్ అంటూ ఉండగా, ఆగరా గగన్, నువ్వు ఇస్తానన్నా కూడా అపూర్వ ఇది కూడా తప్పుగానే భావిస్తుంది, మేము ఇయ్యలేకానా నువ్వెందుకు ఇచ్చావు అని నిన్నే నిందిస్తుంది అని అనగానే గగన్ సైలెంట్ అయిపోతాడు. ఇక మళ్ళీ వంశీ వైపు చూస్తూ, సారీ బావా, నువ్వు మా చెల్లిని ఇబ్బంది పెడతావని అప్పట్లో నిన్ను కొట్టాను, సారీ బావా అని
గగన్ క్షమాపణ అడుగుతుండగా, నేను అప్పుడే మర్చిపోయాను బావా, అయినా నీ చెల్లిపై ఉన్న ప్రేమతోనే కదా అలా చేసావు అని అంటూ ఉంటాడు వంశీ. ఇక వాళ్ళలా ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉండగా, భార్యకి నువ్వు తోడుగా నిలవాలి బావా అని గగన్ అంటూ ఉంటాడు. ఇక వెళ్ళిపోతున్న వాళ్ళకి తొలిసారిగా ఇంటికి వచ్చారు, ఆగండి అని అంటూ శారద లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక వనభోజనాలు ఎలా జరగనున్నాయో రాను ఎపిసోడ్స్ లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.